వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిఖితా అండ్ అద్విత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేము కూడా చాలా బాగున్నాను. అండ్ ఇది వచ్చేసి మార్నింగ్ లాగ్ అనమాట. మార్నింగ్ లాగానే ఇక్కడ నుంచి సన్ అయితే కనిపిస్తాడు. అక్కడ ఎందుకు చూపించానంటే అక్కడ కోకిల కూ అంటుంది. సో అక్కడ నేను అద్వైత అయితే ఆడుకున్నాం మా పాప. అండ్ ఇలా అయితే మా ర్యాక్స్ అయితే కొన్ని ఇలా అయితే సర్దేసుకున్నాను. ఇవైతే బెల్లం పౌడర్ అనమాట. మేము ఎక్కువగా ఇవే జాగరీ పౌడరే వాడుతున్నాము ఈ మధ్య. నేను మా ఆయన అయితే అత్తయ్య మామయ్య వాళ్ళకైతే షుగర్ వేసుకుంటారు. ఫస్ట్ అయితే టీ డైరెక్ట్గా తాగొద్దు కదా, మనం కొన్ని వాటర్ తాగే టీ తాగాలి. సో వాటర్ తాగా టీ తాగాను. అండ్ ఈ రైస్ ఏంటనుకుంటున్నారు రైస్ మామూలుగా నైట్ రైస్ మిగిలితే దాంట్లోనే డైరెక్ట్గా పాలు పోసేసి తోడేసాను అనమాట. మార్నింగ్ లేచాక తినొచ్చు అని. అండ్ నైట్ అందులోనే నేను పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అండ్ పెప్పర్ పౌడర్ అయితే వేసాను. నైట్ ఇవేం వేయలేదు. మార్నింగ్ పాపకు కూడా కొంచెం తినిపిద్దాం, గట్ హెల్త్కి మంచిదని. సో మామూలుగా ప్లెయిన్ రైస్ వేసేసి తోడేసి జస్ట్ ఉప్పు వేసి అయితే కలిపేసి పెట్టేశాను. మార్నింగ్ అందరికీ అది సెట్ అయిపోయింది అనమాట. అండ్ మా పాపని పంపించేసాము స్కూల్కి. ఇంకా దానికి లంచ్ బాక్స్ కట్టాలని మేము కూరగాయలు అయితే తెచ్చుకున్నాను. అక్కడ చూపిస్తాను కదా, జస్ట్ 5 రకాలు 220 రూపాయలు. మా దగ్గర అయితే ఫుల్ కాస్ట్లీ కూరగాయలు. 500 పెడితే ఒక 10 రకాలు కూడా రావు. ఒక్క సొరకాయ 60 రూపీస్ అంటే అర్థం చేసుకోండి. ఇక్కడ చాలా కాస్ట్లీ కూరగాయలు అయితే. సాంబార్ అయితే చేస్తున్నాను, మా పాపకి ఇష్టం. ఎక్కువ ఇట్లా సొరకాయ ముక్కలు, ఆనపకాయ ముక్కలు, ఇవి మునక్కాయ ముక్కలు ఇవి ఉంటాయి కదా, పాప మంచిగా తింటుందని వేస్తాను నేను మోస్ట్లీ అన్నీ. అండ్ మేము పప్పు కుక్కర్లో అయితే పెట్టాము. మామూలుగా ఇండివిజువల్గా బయటకి ఉడకబెట్టేస్తాను. అండ్ రైస్ కూడా అయిపోయింది. ఇంక ఈ లోపే అవి కూడా పోపేసేసి మేము కూడా ఈరోజు శ్రావణ శుక్రవారం కదా, నేను కూడా వచ్చేసి అమ్మవారికి అయితే పూజ అయితే చేయలేదు. మామూలుగా అయితే శ్రీమాత్రే నమః అని 21 అయితే అనుకున్నాను. ఇలా కుదిరినప్పుడు మళ్ళీ పూజ చేద్దామని. మా అత్తయ్య ఎట్లయినా వస్తున్నారు. సో మా అత్తయ్య వచ్చాకైతే నేను మా అత్తయ్యతో కలిసి అయితే పూజ చేద్దామని. మామూలుగా అయితే నేనైతే మామూలుగా ఇట్లా శ్రీమాత్రే నమః అని ఒక 21 టైమ్స్ అయితే అనుకున్నాను. నాకు రోజు అలవాటు ఇలా రోజు దేవుడికి దండం పెట్టుకొని చేయడం. సో ఇలా అయితే చిన్న క్లిప్ తీసుకున్నాను. ఇంకా మా మామయ్య గారు అయితే రోజు పూజ చేశారు. మేము చేయం కానీ ఇంటికి పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూజ చేస్తే చాలా మంచిది అంటారు. సో మా మామయ్య గారు అయితే రోజు పూజ చేస్తారు. మేము చాలా తక్కువ, మేము చేయము. మామయ్య లేకుంటేనే మేము చేస్తామన్నమాట. ఈలోపు మా సాంబార్ కూడా అయిపోయింది. అండ్ మా అత్తయ్య గారు అయితే రేపు వచ్చేస్తున్నారు. సో కొన్ని థింగ్స్ అయితే నీట్గా ఉంచాలి కదా అని మేమైతే డైనింగ్ టేబుల్ అంతా కూడా నీట్గా ఉంచేసాను. ఇంకా ఈ అంతా బయట కనిపిస్తుంది కదా, ఈ చెత్త అంతా కూడా ఆ డైనింగ్ టేబుల్ మీద ఉంచింది. మోస్ట్లీ మేము డైనింగ్ టేబుల్ తినడానికన్నా ఇవన్నీ స్టోరేజ్ చేయడానికి, ప్లేస్ చేయడానికి ఎక్కువ యూజ్ చేసాము. అవంతా క్లీన్ చేసేసరికి చాలా టైం పట్టింది. సో ఈరోజు అండ్ ఈ డైనింగ్ టేబుల్ కూడా చాలా రిచ్ లుక్ ఉంటుంది. మేమందరం కలిసి తినాం కానీ అన్నీ పేసేసరికి దాని అంతా లుక్ అంతా కూడా పోతుంది. బట్ ఇండివిజువల్గా దాన్ని మంచిగా రెడీ చేసి డైనింగ్ టేబుల్ని ఇలా ఫ్లవర్ తోటి ఎంత బాగుంది కదా, చాలా బాగుంటుంది. ఆ మిర్రర్ కూడా దాని మీద గ్లాస్ చాలా హెవీగా ఉంటుంది అది. సో ఇలా పేరప్ చేసాను, నీట్గా చేసేసాను కదా. కొద్ది నిమిషాలు జస్ట్ 5 మినిట్స్ తర్వాత మళ్ళీ అవన్నీ పైకి వచ్చేసాయి. అండ్ మోస్ట్లీ అవన్నీ రావు కానీ కొన్ని థింగ్స్ అయితే అక్కడ పెట్టేసాము. ఎందుకంటే మా వాళ్ళకి అలా పైన కనబడితేనే తింటారనమాట, లేకపోతే ఎదుక్కోలేరు. సో అలా అనమాట. అండ్ ఈ కార్ వచ్చేసి అయితే మా బుడ్డోడిది, అంటే మా పాపది. ఫస్ట్ ఇయర్ దాని బర్త్డేకి అయితే తీసుకున్నాము. అది ఇప్పటికి కూడా చాలా వర్క్ అవుతుంది. అండ్ ఇవన్నీ అయితే క్లీన్ చేశాను, ఇవన్నీ చేశాను అన్ని స్మాల్ క్లిప్స్ అయితే అట్లా తీసుకున్నాడు ఫన్నీగా. సో మనకంటూ ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా, అలా అని తీసుకున్నాను. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అస్సలు వ్యూస్ రావట్లేదు కదా. సో వ్యూస్ వచ్చినా రాకపోయినా మనమైతే యూట్యూబ్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. ఒక 3 మంత్స్ అయితే కంటిన్యూగా చేసి ఏం రాకపోతే అప్పుడు ఇంకేం చేయలేము. బట్ మీరైతే ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే. అండ్ మేమైతే రేపు ఇండిపెండెన్స్ డే కాబట్టి మా పాప కోసం డ్రెస్ తెద్దామని ఈవినింగ్ అయితే మా వారు వచ్చాక బయటకు అయితే వెళ్ళాము. ఇదే వీడియో ఈవినింగ్ పూట అనమాట. సో మేము బయటకు వెళ్ళైతే దానికైతే ఒక డ్రెస్ తీసుకొచ్చాము. అది రేపటి వీడియోలో పెడతాము ఏం డ్రెస్ తీసుకొచ్చామో అని. షాపింగ్కి వెళ్ళాం కానీ ఒక్కటే షాప్లో అన్ని డ్రెస్సెస్ ఉన్నాయన్నమాట. ఫుల్ రష్ ఉంది అక్కడైతే. సో అక్కడైతే నేనేం వీడియో తీసుకోలేదు, ఇలా వచ్చేసాను.
అండ్ మా పాప కత్తి చూపిస్తుంది కదా! ఇక్కడ ఇదే తీసుకొచ్చాం. దీన్ని బట్టి మేము ఏం డ్రెస్ తీసుకొచ్చామో చేయండి. నేనైతే 2 శారీస్ తీసుకున్నాను దానికి ఏదైనా ట్రై చేద్దామని. బట్ నా బిడ్డకు ఓపిక లేదు. నాకు కూడా ఓపిక లేదని ఇంక డ్రెస్ తెచ్చుకున్నాము. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.